అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే. మీరు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు చూసిన జీవితం చాలా మంది అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళే చెప్పారు. నేను చూడలేదు, అవునవును. సగం జీవితం కూడా చూడలేదని చెప్పి. అవును. సో మీరు ఇప్పటికీ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తే కొంతమంది ఆట ఏమీ లేదు, కూర్చుని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న మిమ్మల్ని అయ్యో పంపించుంటే బాగుండేది, వాళ్ళు చెప్పిన కారణాలు మీకు చెప్పారు కదా, పంపించడానికి ఇబ్బంది పడతారు ఇవి అవి సరైన కారణాలే అనిపించిందా? అంగీకరించుతారా అంటే అది నా చేతుల్లో లేని పని. కానీ ఖచ్చితంగా నేను 5 రోజులు అగ్ని పరీక్ష వరకు పోయినా. ఉమ్, అగ్ని పరీక్ష వరకు పోయినా ప్రతిరోజు కూడా రా 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 అని పిలిచిర్రు. వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా మేము 1 గంట ముందే పోయినాము. అంతా ఓకే అనుకున్నాము, అంతా ఓకే చేసిండ్రు. కానీ నాకు వేజీ పరంగానట, అమ్మ నువ్వు గంగమ్మ లెక్కనే మధ్యలో వెళ్ళిపోతావు, నువ్వు వేసికి తట్టుకోలేవు, అన్నం కరెక్ట్ ఉండదు, నిద్ర కరెక్ట్ ఉండదు అన్నాడు. నేనన్నా నిద్రకు మాకు అలవాటే, ఉమ్, మేము పల్లెటూరు నుంచి వచ్చినాం. అన్నం అంటే 3 రోజులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయి మాకు. ఉమ్, ఉపవాసం కూడా నాకు అలవాటే, నిద్ర అలవాటే. నేను ఏసీ కూడా మా కూతురు ఇళ్ళల్లో ఉన్నాయి, ఏసీలకు కూడా నాకు అలవాటే. నేను అన్నిటికీ తట్టుకుంటా సారు అన్న. ఆ ఆట నువ్వు వాడలేవు అన్నాడు నవదీప్ సార్ అన్నాడు.